డీలిమిటేషన్ ప్రక్రియకు సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. దాదాపుగా మరొక 25 ఏళ్ల పాటు ఎలాంటి మార్పులు చెయ్యొద్దు అంటూ కేంద్రానికి కోర్ కమిటీ ఒక నివేదిక అయితే వెల్లడించింది. ఒక రకంగా పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన సంబంధించి చెన్నైలో జేఏసీ తొలిభేట అయితే జరిగింది. 4 సీఎంలు సహా వివిధ పార్టీల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి స్టాండ్ ఏంటో కూడా లేఖ రూపంలో ప్రధానికి తెలియజేశారు. కాకపోతే దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది నియోజకవర్గాల పునర్విభజనలో అంటే ప్రధానంగా పార్లమెంటు నియోజకవర్గాలు అంటే ఏ పార్టీ కూడా అంగీకరించదు. ఎంత కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నా సరే తమకి స్థానాలు పెరగాలనే కోరుకుంటారు. పెరిగితే ఏమవుతుందంటే చాలామంది రాజకీయ నిరుద్యోగులకు ఒక చక్కటి అవకాశం లభిస్తుంది. ఇప్పుడు గనక వదులుకుంటే అవకాశం మళ్ళీ ఇప్పట్లో సాధ్యం కాదు. అది మళ్ళీ 20 ఏళ్ళ తర్వాత దాని సంగతి అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయో. ఏది ఏమైనా ప్రస్తుతం అయితే ఈ పార్లమెంటు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పారదర్శకంగా జరగాలి అనేది, కానీ పారదర్శకత కొరవడింది అనేది, రాష్ట్రాలను సంప్రదించకుండా కేంద్రం ముందుకెళ్లడాన్ని ఖండిస్తున్నాము అంటూ వివిధ రాజకీయ పార్టీలు ఉమ్మడి కార్యాచరణ సమితి స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ పారదర్శకంగా ఉండాల్సిందేనంటూ డిమాండ్ చేసింది. రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలతో, ప్రభుత్వాలతో, ప్రముఖులతో కూలంకుషంగా చర్చించాకే కేంద్రం నిర్ణయం తీసుకోవాలి అనేది. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే జనాభా ఆధారంగా ఈ పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అనేది నిరసిస్తున్నారు ప్రధానంగా. ఇది న్యాయమైన పునర్విభజన కాదు అనేది, అలాగే న్యాయమైన పునర్విభజన జరగాలి అంటే మరో 25 ఏళ్ల వరకు అసలు దీన్ని కదిలించొద్దు అనేది. అప్పటికి మళ్ళీ జనాభా పెరుగుతారు, మళ్ళీ అవకాశాలు కూడా పెరుగుతాయి అనేది. అంటే ఈ ట్రిప్కి వద్దని చెప్పేస్తున్నారు ఒక రకంగా. నెక్స్ట్ 20 ఏళ్ల తర్వాత మళ్ళీ చూసుకుందాం అనేది. కానీ కేంద్రం నిర్ణయం ఎలా ఉంటుందనేది చూడాలి.